వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లెట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఎంసెట్ ఎవరైతే రాశారో వాళ్ళకి తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఎవరికి ఫీ రియంబర్స్మెంట్ రాబోతుంది, ఎవరికి ఫ్రీ సీట్ రాబోతుంది, ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఫ్రీ సీట్ వస్తుంది, అసలు ఫ్రీ సీట్ అనేది ఎంత ర్యాంక్ వచ్చినా ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఎంసెట్ తరగతి ప్రతి అప్డేట్ని కూడా మీకు ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఇక విషయంలోకి వెళ్దాం. తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఎంసెట్ ఆల్రెడీ కీ రావడం జరిగింది. అలాగే మరి కొద్ది రోజుల్లో మనకి ఎంసెట్ ర్యాంక్స్ని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ర్యాంక్స్ అనౌన్స్ చేశారో కౌన్సిలింగ్ స్కెడ్యూల్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. అసలు ఫీ రియంబర్స్మెంట్ అనేది ఎవరికి వస్తుంది అనేది అంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే 10,000 ర్యాంక్ లోపు ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, ఇన్కమ్, వాళ్ళు ఏ క్యాస్ట్ అయినా అవ్వచ్చు, ఏ రిలీజియన్ అవ్వచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఆల్ క్యాస్ట్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా 10,000 లోపు ర్యాంక్ ఉందంటే వాళ్ళందరికీ కూడా ఫ్రీ సీట్ అనేది వస్తుంది. అయితే ఫ్రీ సీట్ అంటే అర్థం ఏంటి? ఫ్రీ సీట్ అంటే కాలేజీలో ఉన్నటువంటి ట్యూషన్ ఫీ ఎంత ఉంటుందో ఆ ట్యూషన్ ఫీ మొత్తాన్ని కూడా గవర్నమెంట్ భరిస్తుంది. 10,000 ర్యాంక్ లోపున ప్రతి ఒక్కరికి వస్తుందని మనకు తెలుసు. బట్ 10,000 ర్యాంక్ దాటినా కూడా కొంతమందికి ఫ్రీ సీట్ వస్తుంది. అది ఎవరికి వస్తుందని చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్కి, అలాగే మైనారిటీ కేటగిరీ కింద ఎవరైతే ఉంటారో బీసీఏ వస్తారు వీళ్ళందరూ కూడా, వీళ్ళకి కూడా ఫ్రీ సీట్ వస్తుంది. అంతేకాకుండా 10+2 10th క్లాసు, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బోత్ 2 years కూడా ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్లోని, గవర్నమెంట్ స్కూల్స్లో స్టార్టింగ్ నుంచి ఇంతవరకు చదువుతారో వాళ్ళందరికీ కూడా ఫ్రీ సీట్ వస్తుంది. ఈ స్టూడెంట్స్ ఇప్పుడు చెప్పినటువంటి ఎస్సీ, ఎస్టీ, అలాగే మైనారిటీకి చెందినటువంటి బీసీఈ కేటగిరీ వాళ్ళు, అలాగే గవర్నమెంట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ కాలేజ్ వరకు, అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే చదువుతారో వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళ ర్యాంక్ ఎంత ఉన్నా కూడా 10,000 అబోవ్ ర్యాంక్ ఉన్నా, 10,000 లోపు ర్యాంక్ ఉన్నా, వాళ్ళ ఇన్కమ్ ఎంత ఉన్నా వాళ్ళందరికీ కూడా ఫ్రీ సీట్ అనేది వస్తుంది. ఇది ఫ్రీ సీట్ అనేది ఈ 10,000 లోపు వాళ్ళైతే ఎవరికి వస్తుంది, 10,000 బయట వాళ్ళకైతే ఎవరికి వస్తుంది తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ ఫీ రియంబర్స్మెంట్. ఫీ రియంబర్స్మెంట్ అంటే అర్థం ఏంటంటే మొత్తం ఫీజు కాకుండా అందులో ఒక 35,000 వరకు ఇంకా స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది. ఆ మిగిలిన అమౌంట్ని మనం క్యాండిడేట్ అనేది వాళ్ళు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు 80,000 ఉందంటే అందులో 35,000 గవర్నమెంట్ పే చేస్తుంది. మిగిలిన రిమైనింగ్ 45,000 అనేది స్టూడెంట్ పే చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఫీ రియంబర్స్మెంట్ ప్రాసెస్. బట్ ఈ ఫ్రీ రియంబర్స్మెంట్ ఎవరికి వస్తుంది అంటే బీసీ, అలాగే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ అనమాట. ఎవరైతే ఉంటారో ఓసీలో ఉన్నటువంటి ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద ఉంటారు. బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్లోని ఎవరికైనా 10,000 అబోవ్ ర్యాంక్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి కూడా ఇన్కమ్ కానీ 2 lakhs లోపు ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో ఈ ఫీ రియంబర్స్మెంట్ రావాలి అంటే 2 lakhs ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ అనేది కండిషన్గా ఉంటుంది. ఇక అయితే ఇవన్నీ మీకు వర్తించాలి అంటే ఖచ్చితంగా దానికి ఏంటంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఇంపార్టెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఎందుకంటే 2 lakhs ఇన్కమ్ లోపున్న ప్రతి స్టూడెంట్కి ఫీ రియంబర్స్మెంట్ వస్తున్నప్పుడు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ సరైనది కానీ మీరు సబ్మిట్ చేయకపోతే మీకు రావాల్సినటువంటి దాన్ని కూడా మీరు కోల్పోతారు. మరి ఈ సరైన ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే అర్థం ఏంటంటే మనకి ఈ సంవత్సరం January 1, 2025 January 1 తర్వాత తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే సబ్మిట్ చేయాలి. అంతేగాని అంతకుముందు లాస్ట్ ఇయర్ నా దగ్గర ఉంది కదా అది సబ్మిట్ చేస్తానంటే అది చెల్లదు. ఖచ్చితంగా ఈ సంవత్సరం తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ January 1 తర్వాత ఎప్పుడు తీసుకుందైనా పర్వాలేదు. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇస్తారు. అలాగే ఎంఆర్ఓ ఆఫీసు, మనకి ఆర్డీఓ ఆఫీసు, ఇటువంటి డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్లో మనకి ఈ సర్టిఫికేట్ అనేది దొరుకుతుంది. మనకి క్యాస్ట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు పోయినా ప్రాబ్లం ఉండదు, కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం లేటెస్ట్గా మనకు అవసరం ఉంటుంది. సో ఈ విధంగా ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్, అలాగే ఫ్రీ సీట్ ఎలిజిబిలిటీ కూడా వస్తుంది. ఇది ఈ వీడియోకి సంబంధించి. అయితే ఈ ఫ్రీ సీట్ రావాలన్నా, ఫీ రియంబర్స్మెంట్ పొందాలన్నా ఎన్ని మార్క్స్ మనకి రావాలి? ఎంసెట్లో ఇప్పుడు టీజీ ఎంసెట్ ఆల్రెడీ టీఎస్ ఎంసెట్ అయిపోయింది కాబట్టి మాకు ఎన్ని మార్క్స్ వస్తే మీకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు మనకు ఆల్ షిఫ్ట్స్ అన్నిటినీ నార్మలైజ్ చేస్తూ నార్మలైజ్డ్ మార్క్స్ అనేవి మీకు ఇస్తారు. ఇప్పుడు మీకు రెస్పాన్స్ షీట్ ద్వారా మీకు వచ్చే మార్క్స్కి
2-3 మార్క్స్ అటు ఇట్లా ఉంటాయి. అంటే ఒక 2 మార్క్స్ తగ్గొచ్చు, 2 మార్క్స్ పెరగచ్చు. బట్ నార్మలైజ్డ్ మార్క్స్ మీరు తీసుకున్నట్టయితే మీకు 65 నుంచి 70 మార్క్స్‌లో గాని నార్మలైజ్డ్ మార్క్స్ గాని మీకు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ ర్యాంక్ 10,000 లోపే ఉంటుంది. డెఫినిట్‌గా 10,000 లోపు ర్యాంక్ ఉంటుంది. వాళ్ళందరికీ ఫ్రీ సీట్ వస్తుంది. ఎంత ర్యాంక్ వచ్చినా, ఇన్‌కమ్ ఎంత ఉన్నా అవన్నీ అంత అనవసరం. మీకు 65 మార్క్స్ నుంచి 70 మార్క్స్ నార్మలైజేషన్ తరువాత వచ్చిన మార్క్స్ గాని ఉంటే మీ అందరికీ డెఫినెట్‌గా ఫ్రీ సీట్ వస్తుంది. బట్ ఫీ రియంబర్స్‌మెంట్‌కి కండిషన్ ఏంటంటే 2,00,000 లోపు ఉండాలి కాబట్టి మీ ర్యాంక్ ఎంత ఉన్నా కూడా 2,00,000 లోపు ఉంటే చాలు. మీ అందరికీ కూడా ఫీ రియంబర్స్‌మెంట్ వస్తుంది. ఇది ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. అదేవిధంగా డాక్యుమెంట్స్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేయాలన్నది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను. అవన్నీ రెడీ చేసుకొని ఫ్రీ సీట్ని కానీ ఫీ రియంబర్స్మెంట్ని కానీ కోల్పోకుండా మీ అందరూ సిద్ధంగా ఉండండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.